2025 సంక్రాంతికి గురిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు. విశ్వంబరని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్లో ఉంది చిత్రబృందం. ఈ విషయాన్ని ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్లో స్పష్టం చేశారు. పెద్ద సినిమాని సంక్రాంతి బరిలో దింపడం లేదు. నిజంగానే కథలో కూడా సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి గారు భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నారు. భీమవరం అంటేనే సంక్రాంతి వైభోగం గుర్తొస్తుంది. అక్కడ కోడి పందాలు బాగా ఫేమస్. పేకాట రాయలకు కొదవ ఉండదు. ఆ వాతావరణమంతా కూడా ఈ సినిమాలో కనిపించబోతుందనే టాక్ నడుస్తుంది. ఈ సంక్రాంతికి వచ్చినటువంటి నా సామిరంగా కూడా ఇదే థియరీ ఫాలో అయింది. సినిమా అంతా సంక్రాంతి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విజయంలో ఆ పండుగ వైబ్స్ కూడా బాగా ప్లస్ అయ్యాయి. అదే ఫార్ములా విశ్వంబరలో కనిపించబోతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. వాటికి సంబంధించిన సన్నివేశాలని భీమవరం తదితర ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తారట మూవీ టీం. ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెట్ తీర్చిదిద్దబోతున్నారట మేకర్స్. ఇందులోనే సింహభాగం షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి గారితో పాటు త్రిష కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా గత 2 రోజుల నుంచి సినీ పరిశ్రమలో వార్త చక్కర్లు పుడుతూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్ ఎవరు కన్ఫర్మ్ అయినా కూడా ఎంత మొత్తానికి అనేది అధికారికంగా బయటకు చెప్పరు. కాబట్టి ప్రస్తుతానికి నిప్పు లేనిదే పొగరాదు అనే తరహాలో ఈ ఫిగర్నే పరిగణలోకి తీసుకోవాలి. ఇక విడుదల తేదీకి సంబంధించి అప్డేట్ కూడా చక్కర్లు కొడుతుంది. 2025 జనవరి 10న రిలీజ్ డేట్ లాక్ చేసుకుని దానికి అనుగుణంగా యూవీ సంస్థ ప్లాన్ చేసుకుంటుందని తెలుస్తున్నటువంటి సమాచారం. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి గారితో పాటు త్రిష కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెట్ తీర్చిదిద్దబోతున్నారట మేకర్స్. ఇందులోనే సింహభాగం షూటింగ్ పూర్తి కానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.